నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే భూపతిరాజు లక్ష్మీ నరసరాజు వెంకయ్యమ్మ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ లక్ష్మీ నరసరాజు కుటుంబ సభ్యులకు సత్కారం. అన్నదమ్ముల్లా ఉండాల్సిన ఏపీ తెలంగాణ ప్రజల మధ్య స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలతో కలిసి జగన్ చిచ్చు పెడుతున్నారు. మండిపడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. తక్షణమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించకపోతే సాగునీటి రంగ నిపుణులు రైతులతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుంది. మాజీ మంత్రి కాకాని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ నటుడు ప్రభుదేవ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పుస్తక పఠనంతో ఒత్తిడిని దూరం చేసుకుని మానసిక ప్రశాంతత పొందవచ్చని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాజీ ఎమ్మెల్యే భూపతిరాజు లక్ష్మీ నరసరాజు వెంకయ్యమ్మ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రైస్ మిల్లరు భూపతిరాజు విశ్వనాథరాజు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి లక్ష్మీ నరసరాజు ఇతర స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలకు అడ్డాగా జిన్నూరు ప్రాంతం నిలిచిందని గుర్తు చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి లక్ష్మీ నరసరాజు ప్రాతినిధ్యం వహించి గ్రామాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఆయన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడానికి ఆయన మునిమనవరాలు మానస 2 ఏళ్ల నుంచి కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసరాజు కుటుంబ సభ్యులను శ్రీనివాస్ వర్మ సాల్వతో సత్కరించారు. భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు ఒక ఆయన, వారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆ ఆవిష్కరణ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోని మనం హాజరవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడం, తల్లి భారతి భరతమాతకై బ్రిటిష్ వారి హస్తాల నుండి విముక్తిని కలిగించడంలో అసూలు బాచి జీవితాన్ని కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఉండి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి ప్రముఖులు ఎందరో మహానుభావులు ఉన్నారు. ముఖ్యంగా ఈ జిన్నూరు ప్రాంతం సమరయోధులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరు సత్యనారాయణరాజు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు లాంటి పెద్దలు, ఆ పక్క గ్రామంలో ఉన్నటువంటి నా తండ్రి గారి తండ్రి నా తాతగారు అయినటువంటి భూపతిరాజు బాపురాజు గారు కానీ, ఒకప్పుడు కమ్యూనిస్టులు అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతం. సిద్ధాంతం కోసం ఏ పార్టీలో ఉన్నా సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి, అది కమ్యూనిస్ట్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, ఆ రోజుల్లో రాజకీయాలు అట్లా ఉండే. ఇవాళ రాజకీయాలకి ఆనాటి రాజకీయాలకి సంబంధం. వారెవరికి కూడా పదవులు అధిష్ఠించాలనేటువంటి కోరిక ఉండేది కాదు. వారికి ఒకే ఒక లక్ష్యం, బ్రిటిష్ వారిని దేశం నుండి పారద్రోలాలి, భరతమాతకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలి, ఈ ప్రయత్నంలో తాము బలైపోయినా పర్వాలేదు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో సమరయోధులు ఆ రోజుల్లో ఉంది. అయితే దురదృష్టవశాత్తు సమరయోధులందరికీ కూడా ఒకే విధంగా ప్రాధాన్యత లభించలే. కొంతమంది చాలా తక్కువ ప్రయత్నం చేస్తే చాలా ఎక్కువ పేరు వచ్చింది. కొంతమంది సమరయోధులకి, చాలామంది సమరయోధులకి కుటుంబాన్ని త్యాగం చేస్తే వారికి కనీసమైనటువంటి గుర్తింపు రాలే. దురదృష్టం ఈ దేశంలో. అంటే లైజనింగ్ ఆ రోజుల్లోనే ఉంది. నాయకులతో పరిచయాలు, కొంతమంది పబ్లిసిటీ ఆధారంగా అవసరమైన దానికంటే ఎక్కువ ప్రచారం వారికి లభిస్తే కొంతమందికి కనీసం వారి గురించి స్మరించుకునేటువంటి కూడా అవకాశం లేకుండా పోయింది ఈ దేశం. అందుకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఎవరైతే గుర్తింపు లేనటువంటి సమరయోధులు ఉన్నారో, వారి త్యాగాలకి సరిపడా గౌరవం లభించలేదో సమాజంలో, అటువంటి వారందరినీ కూడా స్మరించుకోవాలి. అన్ని వార్డుల్లో, అన్ని గ్రామంలో, రాష్ట్రాల్లో, దేశాల్లో వారందరికీ కూడా, ఈ సమాజంలో అందరికీ కూడా వారి పట్ల అవగాహన పెంచాలనేటువంటి ఆలోచనతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చుట్టారు. అందులో భాగంగానే ఆ రోజు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ. కేవలం 27 సంవత్సరాలకే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి. ఆయనకి తగినటువంటి ప్రచారం లాదేది కాబట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే భీమవరం వచ్చి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా దేశమంతా కూడా అల్లూరు సీతారామరాజు అంటే ఏమిటి అని తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. అలాగే మన ఈ ప్రాంతంలో ఇవాళ భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు ఆనాడే శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. బహుశా 52లో అనుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో. వారి కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేపడం. ఈ లక్ష్మీ నరసింహరాజు గారు అంటే కేవలం ఒక జిన్నూరు గ్రామానికి మాత్రమే పరిమితం కావడం. ఇటువంటి వ్యక్తులు సమరయోధుల యొక్క జీవిత విశేషాలని ఈ తరం సమాజం తెలుసుకుంటే వారిలో కూడా ఒక స్ఫూర్తిని రగిలించేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఆయన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాలను ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారి మునిమనవరాలు మానసని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఎందుకు అంటే ఇవాళ తండ్రి తాలూకు గుర్తింపు కోసం కొడుకులు కూడా బాధ్యత ఫీల్ అయినటువంటి సందర్భం లేదు. ఇవాళ మనవాళ్ళకి అంతకన్నా లేదు. కానీ ఎక్కడో ముని మనవరాలు వచ్చి నా ముత్తాత తాలూకు జీవిత విషయాలన్నీ ఈ ప్రాంతంలో సమాజానికి తెలియజేయాలని దాని పుస్తక రూపంలో తీసుకువచ్చిందంటే ముని మనవరాలు ఆమె యొక్క కృషిని మనం ముందుగా కొనియాడాలనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. కాబట్టి మానసికి వేదిక పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి గాదం గోపాల స్వామి గారిని కూడా ఈ సందర్భంగా మనంతా కూడా అభినందించాం. కాబట్టి ఈవేళ లక్ష్మీ నరసింహరాజు గారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి సమయంలో నాకు కూడా లక్ష్మీ నరసింహరాజు గారి గురించి అనేక సంవత్సరాలుగా తెలుసు. అనేక సంవత్సరాలుగా నా చిన్ననాటి నుండి కూడా. ఎందుకంటే మా తాతగారు ఆయన చాలా సన్నిహితులు. నా తండ్రి గారు పక్కనే భోక్తరాజు బాపిరాజు, బగ్గేశ్వరం బాపిరాజు అంటారు. తామరపత్ర అవార్డు గ్రహీత, చాలా సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారు. వీరిద్దరూ మంచి మిత్రులు. కాబట్టి నా తండ్రి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారితో పాటు ఈ జున్నూరు గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహరాజు గారు కూడా చెప్పేవారు ఆ రోజుల్లో, నీ తాత ఇది, ఆ జున్నూరులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహరాజు గారు అనే విషయాలు పదే చెప్పడం. ఆ భోక్తరాజు లక్ష్మీ నరసింహరాజు గారి పేరు నాకు 40 సంవత్సరాల క్రితమే తెలుసు, బాల్యంలో పాఠశాల హై స్కూల్లో ఉండగా. ఆయన యొక్క పుస్తకాన్ని వేళ ఆవిష్కరించేటువంటి అవకాశం నాకు రావడం, ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే వారికి ఆ రోజుల్లో సన్మానాలతో పొగట్టులతో నిమిత్తం లేదు, స్వార్థం లేదు. ఇవాళ పాలిటిక్స్లో స్వార్థం, డబ్బు సంపాదించాలనేటువంటి తపన, ఈ రెండూ లేని రోజుల్లో దేశం కోసం పనిచేసినటువంటి మహానుభావులు, ఇటువంటి వ్యక్తుల్ని మనం సమాజంలో వెలుగులోకి తీసుకురావాలి ఈ విధంగా పుస్తక రూపంలో. ఇవాళ మేము అందరికీ కూడా తెలుసు, డిజిటల్ లైబ్రరీస్, డిజిటల్ ఏదైనా సరే సిస్టంలో చదివితే వస్తుంది. కానీ పుస్తక పఠనం ఏదైతే ఉన్నదో ఇవాళ కూడా మీరు ఆన్లైన్లో న్యూస్ పేపర్ చదవండి, ల్యాప్టాప్లో న్యూస్ పేపర్ చదవండి, కంప్యూటర్లో న్యూస్ పేపర్ చదవండి, పేపర్ చేతితో పట్టుకుని చదవండి, ఎంత ప్రశాంతత ఉంటుందో. విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోవటువంటి అవకాశం కేవలం పఠనం ద్వారా వస్తుంది. అది కూడా పుస్తక పఠనం ద్వారా మాత్రమే వస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం. కాబట్టి ఈ విధంగా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా లక్ష్మీ నరసింహరాజు గారి కోడలు రామసీత గారు, మరి ఆవిడ ఆ వయసులో కూడా ఎంతో ఓపికగా మామగారి పట్ల, ఆనాటి పూర్వకాలపు మనుషులు కాబట్టి కుటుంబాలు ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారు లేరు అన్నట్లు వాళ్ళంతా సీరియస్గా చూస్తున్నారు. నోక అందరూ బాగా చూస్తున్నారు. కానీ ఈ వయసులో ఇంకా వారి మామగారు చేసినటువంటి త్యాగాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడం, ఇంతమంది ప్రముఖులను పిలిచి ఈ విధంగా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిన్నూరు గ్రామంలో అందరినీ కూడా అభినందిస్తూ, ప్రత్యేకించి శ్రీమతి మానసిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. రాయలసీమను సస్యశ్యామలం చేయాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే సీమ బిడ్డగా సహకరించడం మానేసి జగన్ విషం కక్కుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం అన్నదమ్ముల్లా ఉండాల్సిన ఏపీ తెలంగాణ ప్రజల మధ్య బీఆర్ఎస్ నేతలతో కలిసి జగన్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కోర్టులో కేసులు వేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించానని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు అంటే వైసీపీ నాయకులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును ఏసీబీ కోర్టు కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు తమ భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో అయినా, రాష్ట్రంలో ఇరిగేషన్లు, జలాశయాలు కావచ్చు, నదుల అనుసంధానం ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరికీ తెలుసు. మరి గత కొద్ది రోజులుగా తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ పార్టీ వారు ఏ విధంగా మాట్లాడారో మనం తెలుసు.
దాన్ని అవకాశంగా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటూ తన సొంత పత్రికలో, సాక్షి పత్రికల్లో, సాక్షి మీడియాలో ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచనలో, ప్రజలను రెచ్చగొట్టాలనే ఆలోచనలో ఏ విధంగా మరి మీడియాలో ప్లే చేస్తుందో మనం అందరం చూసాం. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో 5 సంవత్సరాలు 1924లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయలసీమను ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం చూసాం. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది నేనే అంటూ మరి ఆయన ప్రియతమ మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ శాఖ మంత్రి మరి హరీష్ రావు గారు చెప్తున్నారు. నమస్తే తెలంగాణ, రాయలసీమ ఆపింది మేమే. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ప్రియతమ మిత్రుడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి మీడియాలో కానీ, సాక్షి పత్రికలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? వారి స్వార్థ రాజకీయాల కోసం. ఇక్కడేమో రాయలసీమ ఆపింది మేమే, ఈ సీమ ఎత్తిపోతల పాపలు ఆపింది నేనే అని ఒక పక్క, అంటే సొంత పాంప్లెట్లు, సొంత పేపర్లో ఈ విధంగా వాళ్ళు రాసుకుంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అంతేకాకుండా అదే కేసీఆర్ గారు రోజా మేడం గారి ఇంటికి వచ్చి నేను మీ చేపల పులుసు బాగుంది, రాయలసీమకు నీళ్ళు ఇస్తాను అన్నారు. వాళ్ళ తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ కోసం ఏం పోరాటం చేశారు, రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం చూసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చేతగాక, చేసేవారిని చేయనీక, ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాయలసీమను, ఈ ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనూ ముందుండాలి, రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని అహర్నిశలు కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 14-19లో ఏ విధంగా అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తూ స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఎండనక వాననక గుట్టల్లో పుట్టల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి స్వయాన ఆయనే పరిశీలించి వారానికి ఒక రోజు అక్కడే నిద్ర చేసి మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. 1924లో మీరేం చేశారో రాయలసీమ మరి లిఫ్ట్ ఇరిగేషన్ మీ సొంత కంపెనీల కోసం, మీ సొంత వాటాల కోసం కేసీఆర్ గారి పార్టీతో కుమ్మక్కై మరి మీ సొంత వ్యాపారాల కోసం మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆపుకొని పర్మిషన్లు లేకుండా మీ సొంత స్వార్థ లబ్ధి కోసం మీరు చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటారా? మేము ఆ రోజే చెప్పాం, నీతి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారని యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచమంతా చెప్పింది ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి మారుపేరు అన్న విషయం ఆ రోజు యావత్ ప్రజలందరూ గ్రహించారనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిన్నటి రోజున కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు గారు విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన విషయం నిజంగా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరి మేము క్లారిటీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆణిముత్యంలా వచ్చారన్న విషయం మరొకసారి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కష్టపడ్డారో మనం అందరం చూసాం. ఈరోజు ఇన్ని పరిశ్రమలకు ఇంత లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు వ్యక్తి ఎవరంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీ కావచ్చు, మరి ఈరోజు కియా లాంటి పరిశ్రమలు కావచ్చు, మరి ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు కనిపిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు పెట్టుబడులు కూడా భారతదేశంలోనే మరి అతి ఎక్కువ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రం. 25.3% మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయంటే ఆ విజన్ మరి ఆ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి ప్రజలు కూడా ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టిన ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాలు బాగుపడతాయన్న నిబద్ధతతో నిజాయితీతో ఓటేశారు. అదే నిబద్ధతతో అదే నిజాయితీతో ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.